జీవితంలో ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి మనం వెళ్తూ 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 అనుకోకుండా ఏదో ఒక పెద్ద దెబ్బ తగిలి మన సక్సెస్ యొక్క మార్గం ఆగిపోయేటప్పుడు చాలా మంది నిరాశ నిస్పృహలకు గురవుతుంటాం కనుక ఆ టైంలో మనల్ని మనం ఎలా ముందుకు తీసుకువెళ్ళాలన్న దానిపై ఈ వీడియో ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్, దీనిలో ఉన్న మేజర్ ఆస్పెక్ట్ తప్పకుండా మీ జీవితంలో ఉపయోగపడుతుంది మిత్రమా. వందే మాత్రం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, చాలా సందర్భాల్లో మన గోల్ క్లియర్ గా ఉంటుంది, మనం వెళ్లే మార్గం కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. ఒక మెట్టు ఎదుగుతుంటాం. కానీ అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ ఎలా జరుగుతుందని అంటే మనం ఊహించినంత ఫెయిలియర్ ఒక్కొక్కసారి సంభవిస్తుంది అనమాట. అలాంటప్పుడు మన జీవితంలో మనం ముందుకు ఎలా సాగాలన్నది, ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుందని పక్కన పెడితే, సహజంగా ఇటువంటి జరిగేటప్పుడు అందరూ చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే అప్పుడున్న సిచ్యువేషన్ పైన తప్పు తోయడము, వేరే సర్కమ్స్టాన్సెస్ పైన తప్పు తోయడము, లేకపోతే ఇంకా వేరే అదర్ రీజన్స్ చెప్పడం జరుగుతుంటది. కానీ ద గ్రేట్ లీడర్, ద ఫ్లయింగ్ సిక్ అంటారు కదా, మిల్కా సింగ్ గారి స్టోరీ నుంచి మనం ఈరోజు తెలుసుకోవచ్చు మిత్రమా. ఆయన సిచ్యువేషన్ లో అప్పటికే దగ్గర 70,000 కిలోమీటర్లు రన్నింగ్ ప్రాక్టీస్ చేసి రమారమి 80 కాంపిటీషన్స్ నుంచి 75 కాంపిటీషన్స్ ఆయన అచీవ్ చేసి కూడాను ఒకానొక సందర్భంలో ఆయన రేపటి రోజు కాంపిటీషన్ ఉంది అంటే దాని ముందు రోజు అనుకోకుండా కొంత డీవియేషన్ ఆయన లైఫ్ లో కూడా ఏర్పడింది అనమాట. అయితే ఆ డీవియేషన్ వల్ల నెక్స్ట్ డే మ్యాచ్ లో ఆయన ద ఫస్ట్ టైం అనమాట, ఆయన నెక్స్ట్ డే మ్యాచ్ లో ఇండియా కోసం ఆయన మెడల్ సంపాదించుకోలేకపోయారు అనమాట. ఆ సిచ్యువేషన్ లో సహజంగా ఆయన చెప్పాలంటే ఎన్నో ఇన్సిడెంట్ చెప్పొచ్చు. ఇంతవరకు నేను ఇన్ని గెలిచాను, ఇన్ని అచీవ్మెంట్స్ చేశాను, పోతే ఒకటి పోయింది కదని చెప్పి ఆయన ఆగిపోలేదు అనమాట. వెంటనే ఆయన తీసుకునే యాక్షన్ ఏంటి అని అంటే, తనకు తానుగా వెళ్లి అద్దం ముందు నిల్చొని 4 లెంపలు తనకు తానుగా వేసుకున్నాడు. ఫస్ట్ ఆయన అడిగింది ఏంటంటే, వాట్ ఈస్ ద మిస్టేక్ యూ హ్యావ్ డన్ మిల్కా అని చెప్పేసి తనకు తాను అడిగాడు అనమాట. ఆ సిచ్యువేషన్ లో ఆయనకు అర్థమైంది ఏంటి అని అంటే, నేను ఎప్పుడూ చేస్తున్న ఒక మిస్టేక్ ప్లస్ నిన్న కూడా నేను ఒక మిస్టేక్ చేశానని చెప్పి ఆయన తన యొక్క మిస్టేక్, తన యొక్క డీవియేషన్ ని ఐడెంటిఫై చేసుకున్నారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ థింగ్ ఏంటి, ఆయన ఎప్పుడు కూడా కాంపిటీషన్ లో వెళ్లేటప్పుడు ప్రతిసారి ఒక మిస్టేక్ చేస్తుంటారు. చాలా టైమ్స్ ఆయన కోచ్ కూడా చెప్పారు. కానీ ఈసారి ఆయనకి లైవ్ గా దాని యొక్క డిమెరిట్ అర్థమైంది అనమాట. అదేంటి అంటే, ఆయన పరిగెడుతూ రేస్ లో వెనక్కి ఇలా చూడడం ఆయనకు అలవాటు అనమాట. పక్కన్న కాంపిటీటర్ వైపు చూడడం అలవాటు అనమాట. ఆ అలవాటు నేను మార్చుకోవాలని చెప్పింది ఆయన ఆ రోజు డిసైడ్ అయ్యారు. రెండో అతి పెద్ద మిస్టేక్ ఏంటి తెలుసా మిత్రమా, ఎందుకు ఆయన లెంపలు వేసుకున్నారంటే దానికి ఒకే ఒక్క కారణం. ఈ కాంపిటీషన్ జరిగింది ఆస్ట్రేలియాలో కనుక దాని ముందు రోజు ఈయన పెద్ద సెలబ్రిటీ కదా అప్పటికి, అనుకోకుండా కొంతమంది అమ్మాయిలతో పరిచయం ఏర్పడి అనుకోకుండా ఈయన ఒక పార్టీకి వెళ్ళారు. ఆ ముందు రోజు ఈయన లిక్కర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల, చాలా లేట్ నైట్ వరకు పడుకోకపోవడం వల్ల నెక్స్ట్ డే ఆయన యొక్క పర్ఫార్మెన్స్ దెబ్బతిన్నది అని ఎప్పుడైతే ఆయనకు అనిపించిందో, జీవితంలో నేను ఈ తప్పు చెయ్యకూడదు, నువ్వు ఎలా చేసావు తనకు తానుగా 4 లెంపలు వేసుకొని జీవితంలో ఇటువంటి తప్పు చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. అదే నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన దగ్గర మరో సిచ్యువేషన్ వచ్చిందన్నమాట. ఒక అమ్మాయి వచ్చి ఆయన ప్రపోజల్ కూడా పెట్టిందనమాట. కానీ అప్పటికే ఆయన యొక్క విజన్, ఆయన యొక్క డెసిషన్ చాలా క్లియర్ గా ఉన్నందుకు ఆయన ఓపెన్లీ చెప్పారు, సి ఐ హావ్ టు రీచ్ మై గోల్ అని చెప్పి సునాయాసంగా అక్కడ నుంచి తప్పించుకున్నారు. బికాస్ ఏం చేశారంటే, దిస్ ఇస్ మై మిస్టేక్, ఐ హావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అని చెప్పి తను చేసిన తప్పుకి తనకు తానుగా పనిష్ చేసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా ఆయన లైఫ్ లో పద్మశ్రీ అవార్డు సంపాదించినంత స్థాయికి చేరే వరకు కూడాను ఆయన వెనుదిరిగి కూడా చూడలేదు మిత్రమా. మనం నేర్చుకోవాల్సిన టీచింగ్స్ ఇందులోంచి ఏంటి అని అంటే, ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ డీవియేషన్. మన యొక్క డీవియేషన్ కోసం మనమే రెస్పాన్సిబుల్ ఫీల్ కావాలి. వేరే వాళ్ళనో లేకపోతే సిచ్యువేషన్ నో సర్కమ్స్టాన్సెస్ నో మాత్రం అక్కడ మనం పెట్టకూడదు. ఎప్పుడు కూడా బ్లేమ్ గేమ్ ఆడకూడదు. ఈ తప్పు నాది కాదని మాత్రం బ్లేమ్ ఎప్పుడు కూడా చేయకూడదు అనమాట. ఫస్ట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. నా తప్పు ఏంటన్నది మనం ఐడెంటిఫై చేయాలి. నెవర్ రిపీట్ దట్ మిస్టేక్. ఆ మిస్టేక్ ఇంకోసారి రిపీట్ కాకుండా జాగ్రత్త పడాలి మిత్రమా. అది ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీకి ఉన్న 3 క్వాలిటీస్ మేజర్ అయితే, ద ఫైనల్ క్వాలిటీ ఏంటో తెలుసా మిత్రమా, నెవర్ లుక్ బ్యాక్. ఆయన చెప్పారు కదా, ఇప్పుడైతే నేను కాంపిటీషన్ లో రన్ చేస్తుంటాను, నా పక్క కాంపిటీటర్ ని ఇలా చూడడం అలవాటు అని చెప్తున్నారు కదా, అది మాత్రం నెవర్ లుక్ బ్యాక్. అది అక్కడే కాదు, జీవితంలో జరిగిన ఈ రాంగ్ స్టెప్స్ ఏవైతే వేసామో దానివల్ల ఏది కోల్పోయామన్న దానికోసం కూడా ఎక్కువగా ఆలోచించి మనం వెనక్కి చూడకూడదు మిత్రమా. ఈ 4 లెసన్స్ మన లైఫ్ లో అవలంబించుకుంటూ మన యొక్క ఫెయిలియర్ ని, మన యొక్క డీవియేషన్ ని మన రెస్పాన్సిబిలిటీగా ఎప్పుడైతే ఫీల్ అవుతామో
then we are going to achieve anything and everything in this world, mitrama. Thank you very much for your valuable time. Bharat Mata Ki Jai.